వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనకి యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మనకి జిఎస్ ఫౌండేషన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, అలానే సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అనేవి ఉంటాయి. అయితే కొత్త బ్యాచెస్ అనేవి 1st మే నుండి స్టార్ట్ అవుతున్నాయి. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని టీచింగ్ కానీ అండ్ అలానే స్టూడెంట్ కేర్ కానీ ఎట్లుంటుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ యాక్సెస్ ఫర్ ఫ్రీ డెమో. సో ఫ్రీ డెమో కోసం మీరు 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని మీరు ఫ్రీ డెమో అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఫ్రీ డెమో అనేది విన్న తర్వాతే మీరు జాయిన్ అవ్వాలా వద్దా అనేది కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. అంటే అర్థం ఏంటి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అవైలబుల్ ఆఫ్లైన్ వైజాగ్లోని అండ్ ఆన్లైన్. సో ఎవరైతే లైక్ 2025, 2026 డిగ్రీలో ఉన్నారు, మీరందరూ ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు డిగ్రీ విత్ సివిల్స్ అనుకుంటే దిస్ ఈజ్ సచ్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ గైస్. ఎందుకంటే మీరు ప్యారలల్గా డిగ్రీ చేస్తూ ఇప్పటి నుండే స్లోగా ఒక్కొక్క సబ్జెక్టు ఆన్సర్ రైటింగ్స్తో సహా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తోటి ఇప్పటి నుండే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మీకు అలా బేసిక్స్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా వస్తుంది. అండ్ అలానే ఇప్పటి నుండి మీరు కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవుతారు. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటార్షిప్ అనేది కూడా మన సురేష్ సార్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దీంట్లోని పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది డైరెక్ట్గా సురేష్ సార్ తోటి. సో దట్ మీకు రైట్ గైడెన్స్ ఎలా, రైట్ పాత్ ఎలా అని చెప్పేసి డైరెక్ట్గా మీ ఫేవరెట్ సార్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ అలానే వెలిడిటీ టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ సీ దట్ ఇప్పుడు యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు రైట్ గైడెన్స్ కావాలనుకుంటున్నారో, మీరు ప్రాపర్గా ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, నా స్కెడ్యూల్ ఎలా వేసుకోవాలి, మీకు ఇలాంటి గైడెన్స్ రిలేటెడ్ ఏమన్నా మీకు ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే దిస్ ఈజ్ సచ్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ గైస్. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ వాట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ వెల్కమ్ టు ద హిందూ అండ్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 2nd మే 2024. సో నేను నిన్న కరెక్ట్గా క్లాస్ అనేది తీసుకోలేదు. సో ఫస్ట్ది అండ్ సెకండ్ది కలుపుతూ ఈరోజు మొత్తం ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్వి కవర్ చేస్తాను. అండ్ వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ సెషన్ శాంతి మ్యామ్. ఓకేనా? సో ఎస్, ఫస్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే మేక్ ఈపీఐ an essential program on immunization. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది దేని గురించి డిస్కస్ చేస్తుంది ఏంటి అనేది వి షల్ సీ దిస్. యాక్చువల్లీ మనకి ఏంటి అంటే ఇండియాలోని ఎవరికైనా సరే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ మనకు అలా తెలిసిందే, అంగన్వాడీ ప్రోగ్రామ్ అండ్ ఆల్. అండ్ దాంట్లోని చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అప్ టు 15 years వరకు లైక్ వాళ్ళకి ఏంటి అంటే ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ అనేది కొన్ని డిసీజెస్కి పిల్లలకు రాకుండా యూనివర్సల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఇది మనకి ఇండియాలోని ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది? 1978 నుండి యూనివర్సల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఏంటి, ఏవైతే వ్యాక్సిన్తో పోతాయో డిసీజెస్, అలాంటి డిసీజెస్ అనేవి పిల్లలకి రాకుండా ముందుగుండానే వాళ్ళ ఏజ్కి తగినట్టుగా వాళ్ళకి ఏంటి అంటే వ్యాక్సిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే పూర్ పీపుల్ కానీ ఎవరికైనా సరే ఇలాంటివి అవైలబుల్గా ఉండవు కాబట్టి అందరికీ కూడా ఈక్విటీగా ఉండాలని. అయితే ఇదే కాంటెక్స్లోని అయితే మనకి వరల్డ్ లెవెల్లో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఉండింది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1974లోని ఏంటి స్టార్ట్ చేశారు, ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్.
అయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి గల రీజన్ ఏంటి? సో దిస్ ఈజ్ లైక్ 1974 అండ్ దిస్ ఈజ్ లైక్ 50th యానివర్సరీ. ఓకే, 50th యానివర్సరీ అనమాట ఈ ప్రోగ్రామ్కి. ఇదేంటిది? దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గ్లోబల్ లెవెల్లో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. గ్లోబల్ లెవెల్లో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనమాట. అయితే ఇదెందుకు మెయిన్ ఈ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది? సో ఏవైతే ఆల్మోస్ట్ 13 డిసీజెస్కి వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్కి అనమాట. అండ్ అలానే ఇవి యూనివర్సల్ అంటే ఏ చోటైనా సరే. అండ్ 17 వచ్చేసరికి ఏంటి అంటే రీజనల్ స్పెసిఫిక్. మేడం రీజనల్ స్పెసిఫిక్ డిసీజెస్ అంటే అర్థం ఏంటి మేడం? సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇండియాలోని దోమలు గట్ట అవన్నీ ఎక్కువ ఉన్నాయి ఎట్సెట్రా. సో ఇది మలేరియా ఆర్ ఫైలేరియా థింగ్స్ అనేవి యుఎస్లో కానీ అండ్ ఏవైతే స్కాండినేవియన్ కంట్రీస్లో ఉన్నాయో ఆ కంట్రీస్లో ఉంటాయా? ఉండవు. సో ఏ రీజియన్కి అయితే కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ అనేవి ఉంటాయి వాటిల్ని రీజనల్ స్పెసిఫిక్ డిసీజెస్ అంటారు. ఇన్ని డిసీజెస్కి యాక్చువల్లీ ఏంటి అంటే యూనివర్సల్ లెవెల్లో ఇమ్యునైజేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి, అంటే వ్యాక్సిన్స్ అనేవి ముందుగుండా ఇవ్వడం కోసం అనమాట. అండ్ అలానే ప్రజెంట్ రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఇంకొక 125 ప్యాథోజన్ డిసీజెస్కి 125 ప్యాథోజన్ డిసీజెస్కి కూడాను వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ చేసేందుకు గాను. సో ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ వల్ల ఇండియాలో ఎంత బెనిఫిట్ అయిందో, దిస్ ఈజ్ అట్ ది గ్లోబల్ లెవెల్. ఎస్పెషల్లీ ఆఫ్రికన్ నేషన్స్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లాంటివి ఏవైతే అండర్ డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ రీజనల్ స్పెసిఫిక్ డిసీజెస్ అనేవి ఉన్నాయో ఆ నేషన్స్లోని ఈ ప్రోగ్రామ్ అనేది ఇన్ఫాక్ట్ సేవ్డ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్. అండ్ అలానే వీళ్ళకి ఏంటి అంటే కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ అనేది రెడ్యూస్ అయింది. కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఆన్ వాట్? ఆన్ హెల్త్. ముందుగుండానే వ్యాక్సిన్ ఇచ్చేస్తారు. అలాంటప్పుడు ఆ వ్యాక్సిన్ అంటే ఏ డిసీజెస్ అయితే ఉన్నాయో అవి ఫ్యూచర్లో మరి ఇంకా రావు. సో దానివల్ల ఏంటి అంటే పూర్ పీపుల్, పూర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా చాలా బెనిఫిట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే ఈవెన్ దో దీంట్లో ఇన్ని ప్రోగ్రామ్స్ అండ్ ఇదంతా బెనిఫిట్ అయినా దీంట్లో కూడాను కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ తాలూకా ఇంప్లిమెంటేషన్లో కూడాను. ఎందుకంటే కేవలం ఈ ఎక్స్పాండెడ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలోని కేవలం చైల్డ్హుడ్ మాత్రమే కవర్ అవుతుంది. సో ఏవైతే కవర్ అవ్వట్లేదో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీకి అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అడల్ట్స్కి అండ్ అలానే చాలా వరకు కూడా అవేర్నెస్ అనేది లేకపోవడము. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే లో ఇన్కమ్ కంట్రీస్లోని వ్యాక్సిన్ హెజిటెన్సీ. మేడం వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటే అర్థం ఏంటి అంటే వ్యాక్సిన్ తీసుకుంటే ఏదైనా అయిపోతుందేమో అన్న భయం. ఇన్ఫ్యాక్ట్ టు బీ హానెస్ట్ యాక్చువల్లీ ఇప్పటిదాకా నేను కూడా COVID-19 వ్యాక్సినే తీసుకోలేదు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ హెజిటెన్సీ. అంటే అర్థం ఏంటి? ఈ వ్యాక్సిన్ నేను ట్రస్ట్ చేయొచ్చా? ఈ వ్యాక్సిన్ నేను వేసుకుంటే మళ్ళీ రివర్స్ ఏమైనా అవుతుందా ఎట్సెట్రా. ఇలాంటి ఇష్యూస్ అనేవి యాక్చువల్లీ వ్యాక్సిన్ హెజిటెన్సీ అని చెప్పేసి అంటారనమాట. సో అలాంటి వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేది రెడ్యూస్ చేసి అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా ఈ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనిటీ అనేది ఇంకా సక్సెస్ఫుల్గా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోని బాగా ఇంప్లిమెంట్ అయ్యేందుకు గాను స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే ఎక్స్పర్ట్స్ తాలూకా వ్యూస్ అనేవి ఏంటి అంటే ప్రెసెంట్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు సీ దాట్ ఇండియాలో కూడా మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను చెప్పాను. అది కూడా ఎవరికి ఇస్తారు? పుట్టినప్పుడు వెంటనే. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ పుట్టక ముందు తల్లికి కూడా ఇస్తారు. అండ్ తర్వాత కూడా 15 years వరకు పోలియో వ్యాక్సిన్ అని చెప్పేసి టీకా వ్యాక్సిన్ అని చెప్పేసి అట్లా ఇస్తూనే ఉంటున్నారనమాట. కానీ అది ఎంత ఏజ్ వరకు ఇస్తున్నారు
చేస్తున్నారు? కేవలం 15 years or 20 years ఏజ్ వచ్చినంత వరకే. సో వన్స్ ఆఫ్టర్ అంటే వాళ్ళు అడల్ట్స్ అయిపోయిన తర్వాత, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇలాంటి వ్యాక్సిన్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మిలియన్ లో ఇన్కమ్ కంట్రీస్ వాళ్ళు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బెటర్ ఉండాలి అంటే ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ వ్యాక్సిన్స్ అనేవి ఈవెన్ అడల్ట్స్కి ఇవ్వాలి, అలానే ఎల్డర్లీ పీపుల్కి కూడా ఇవ్వాలి. ఎందుకు అంటే ఇంతకుముందు ఎల్డర్లీ ఎవరున్నారో వాళ్ళు చిన్నప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకున్నారు లేదు అనేది మనకి తెలియదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి డిసీజ్ బర్డెన్ అనేది అటు ఎల్డర్స్లో కానీ ఇటు అడల్ట్స్లో కానీ రెడ్యూస్ అవ్వాలి అన్నా సరే మనం ఏం చేయాలి? సో ఇన్ఫ్యాక్ట్ వీ మస్ట్ నీడ్ టు గివ్ దిస్ వ్యాక్సినేషన్ టు ఈవెన్ ఎల్డర్లీ అండ్ ఆల్సో అడల్ట్స్ అనమాట. సో ఎప్పుడైతే అడల్ట్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో అండ్ ఎప్పుడైతే అడల్ట్స్ అనేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ హెల్దీగా ఉంటారో అప్పుడు వీళ్ళు బెటర్ దే కాంట్రిబ్యూట్ టు ద జీడిపి ఆఫ్ అవర్ నేషన్. సో ఇక్కడ నాట్ జస్ట్ హెల్త్ పర్స్పెక్టివే కాకుండా వీ కెన్ ఆల్సో బ్రింగ్ అవుట్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎకానమీ. ఎప్పుడైతే యూత్ అనే వాళ్ళు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారో అప్పుడే నేషన్కి జీడిపి వస్తుంది. నేషన్కి జీడిపి ఎప్పుడు వస్తుందో అప్పుడే ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా అప్పుడు కంట్రీ అనేది డెవలప్ అవుతుంది, గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఆ కాంటెక్స్లోని హెల్త్ మీద గవర్నమెంట్ వాళ్ళు ఇంక్రీజ్ చేయడం కానీ, అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, వ్యాక్సిన్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఎందుకంటే ఇప్పుడు లైక్ కేవలం ఒక 125 ప్యాథోజన్స్కి స్టిల్ ఇంకా రీసెర్చ్ అనేది చేస్తున్నారు. ఆ రీసెర్చ్ అనేది సక్సెస్ అయ్యి గ్లోబల్ లెవెల్లో టాప్ మోస్ట్ సైంటిస్ట్ అందరినీ కూడా ఇంటర్ఫియర్ చేపించి వీటికి వ్యాక్సిన్స్ అనేవి క్రియేట్ చేపించి టోటల్ వరల్డ్ అంతా కూడాను ఎటువంటి డిసీజ్ బర్డెన్ లేకుండా చేయాలన్నది ఈ యొక్క మెయిన్ ఆర్టికల్ తాలూకా పర్స్పెక్టివ్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. ద నీడ్ ఫర్ ద యూజ్ ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్. అయితే ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ లేబర్ స్టాటిస్టిక్స్ అనేది వచ్చింది? సో నిన్న మేడే, నాట్ జస్ట్ మేడే, ఈవెన్ మహారాష్ట్ర ఫార్మేషన్ డే కూడాను. సో దీంట్లో ఏంటి అంటే వీ సెలబ్రేట్ ఇంటర్నేషనల్ లేబర్ డే. మేడం ఇంటర్నేషనల్ లేబర్ డే దేనికోసం? సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1904లోనే ఏంటి అంటే ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఆమ్స్టర్డామ్లోనమాట, ఆమ్స్టర్డామ్ ఇటలీలోనమాట. అండ్ తర్వాత ఏంటి అంటే వీళ్ళందరూ కూడాను ఈ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ప్రెషరైజేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది వరల్డ్ నేషన్స్ అన్నిటి మీద. దేనికోసం అని చెప్పేసి, సో ఒక లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉండాలి. లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 8 hours ఏ డే మాత్రమే వర్క్ చేస్తారు. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ అలానే ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ కూడా డిసైడ్ అయ్యాయి మే డే అనేది లేబర్ డే కింద డిసైడ్ అయ్యి ఆ రోజు ఎవ్వరూ కూడా వర్క్స్ అనేవి చెయ్యరు. దట్ ఈస్ వాట్ అలాగా డిసైడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో దాట్ ఏంటి అంటే ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేబర్ తాలూకా వర్క్కి మనం డిగ్నిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నందుకు అండ్ ఇంత వీళ్ళు కష్టపడుతున్నందుకు కేవలం 1 రోజు 2 రోజుల వాళ్ళకి కూడా లీవ్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా, లీవ్ కాదు ఇన్ఫ్యాక్ట్ హాలిడే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం కష్టపడతారు కానీ వాళ్ళ కోసం మనకున్న డే అనేది కేవలం May 1 మాత్రమే. అలాంటి ఒక డేని వాళ్ళకి సెలబ్రేట్ చేయాలి అండ్ అదేవిధంగా వాళ్ళలో ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ వీళ్ళందరినీ కూడా మనం ఏమని చెప్పేసి అంటాము, వర్కింగ్ గ్రూప్ క్లాస్ పీపుల్ అని చెప్పేసి అంటాం. వీళ్ళ కోసమనే కార్ల్ మార్క్స్ ఒక బుక్ అనేది కూడా రాయడం అనేది జరిగింది. వీళ్ళు ఏ విధంగా లైక్ ఏంటి అంటే వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ వాళ్ళ ఓనర్స్ దగ్గర, అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏ విధంగా చేస్తున్నారు అనేది ఎట్సెట్రా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కూడా ఫండమెంటల్ రైట్. ఎస్పెషల్లీ ఆర్టికల్ 23 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఇండియా బ్యాండ్ మనకేంటి అంటే లైక్ బాండెడ్ లేబర్,
బాండెడ్ లేబర్ అంటే అర్థం ఏంటి? మనం చేసిన దానికంటే వేజెస్ అనేవి తక్కువ రావడం కానీ, లేకపోతే అసలు మనం చేసిన వర్క్కి వేజెస్ అనేవి రాకపోవడం కానీ, ఇలాంటి ఒక ఎక్స్ప్లాయిటేషన్ అనేది రెడ్యూస్ చేసేందుకే, అవేర్నెస్ క్రియేట్ చేసేందుకే ఈ May 1 అనేది ఇంటర్నేషనల్ లేబర్ డే కింద సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రెజెంట్ ఎస్పెషల్లీ ఇండియాలోని లేబర్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అనేవి ఏంటేంటి? టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే మన ఆర్టికల్ 23లో ఉన్నట్టు నేను చెప్పను, బట్ బేసికలీ వాళ్ళు తెల్లవారి 6 గంటకి 7 గంటకు వచ్చాలి, రాత్రి 8 గంట 9 గంట వరకు వర్క్ చేయాలి, వాళ్ళకి లీవ్స్ అనేవి ఉండవు, వాళ్ళు చేసే వర్క్ 1000 రూపాయలు అయితే వాళ్ళకి కేవలం 500 అనేది ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లాయిటేషన్. అండ్ అలానే వాళ్ళకి ఏంటి అంటే రైట్ ఇన్ఫ్యాక్ట్ గైడెన్స్ అనేది కూడా లేకపోవడం. మేడం వీళ్ళకి రైట్ గైడెన్స్ ఏంటి? బికాజ్ ఆర్టికల్స్ ఏమున్నాయి, వీళ్ళకి ఫేవరబుల్గా ఏ ప్రావిజన్స్ ఉన్నాయి, అలాంటివి వీళ్ళకి తెలీదు. అలాంటివి ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో, ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తారో, వాళ్ళ రైట్స్ని వాళ్ళు డిమాండ్ చేస్తారు గవర్నమెంట్స్ దగ్గర అనమాట. అండ్ అదేవిధంగా మనకి లేబర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో గాంధీ గారు వన్స్ సెడ్ దట్ ఏదైనా సరే వర్క్ అనేది మనకి దేవుడితో సమానం. అది ఈ వర్క్ అవ్వచ్చు, ఆ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో వర్క్ అవ్వచ్చు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీచింగ్ చేస్తున్నాను, ఇంకొక పర్సన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇంకో పర్సన్ డాక్టర్ ఏదో చేస్తాడు, లేదా ఇంకొక పర్సన్ షాప్ ఏదో చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఈరోజు రైతు లేడు అంటే మనకి ఫార్మింగ్ అనేది లేదు, మనకి భోజనం అనేది లేదు. అండ్ అదేవిధంగా ఆర్మీ పీపుల్ అనే వాళ్ళే లేకపోతే మన కంట్రీ తలొక సెక్యూరిటీ ఉండదు, పీస్ ఉండదు, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఉండదు. ఆటోమేటిక్గా మన ప్రాణాలు అనేవి పోయినట్టే. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్కి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా. అయితే వీటన్నిటి కోసం కూడాను కొన్ని రీఫార్మ్స్ అనేవి తీసుకొని రావాల్సిన అవసరం అనేది ఉంది. ఏంటి? ఈ లేబర్ లాని. అయితే ఈ లేబర్ లాస్ని రీఫార్మ్స్ తీసుకొని రావాలి అంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే లేబర్ స్టాటిస్టిక్స్. ఓకే, లేబర్ స్టాటిస్టిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ లేబర్ స్టాటిస్టిక్స్ అనేది ఎప్పుడైతే మనకు ప్రొవైడ్ అవుతుందో అప్పుడు ఎంతమంది వర్కింగ్ ఏజ్లో ఉన్నారు, లేదా ఆర్ అదర్వైజ్ ఎవరైతే జాబ్లెస్ ఉన్నారు, ఆర్ ఎవరైతే వాళ్ళు అండర్ రేటెడ్ వర్క్స్ అనేవి చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మనకు అర్థమయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇండియాలోని మనకి ఏంటి అంటే ఫస్ట్ లేబర్ డేని ఇండియన్ కాంటెక్స్ట్ చెప్తున్నాను. ఇండియాలోని ఫస్ట్ లేబర్ డే అనేది మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నా 1923లో అనమాట. అది కూడా ఎవరు? లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ లిమిటెడ్ అనమాట. వీళ్ళు ఫస్ట్ టైం ఏంటి సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్తో పాటు ఇండియాలోని ఇండిపెండెన్స్ మూమెంట్ అనేది కూడా లేదు అంటే ఈ లేబర్ డే కింద కూడా సెలబ్రేట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ అదే కాకుండా ఇంకా మనకి ఏంటి అంటే ఈ లేబర్ స్టాటిస్టిక్స్ తాలూకా హెల్ప్ అనేది ఏంటి? ఇన్ఫ్యాక్ట్ దే ప్రొవైడ్ అంటే లేబర్ స్టాటిస్టిక్స్లోని ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాంతో పాటును ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు రిట్రెంచ్మెంట్ కండిషన్ అనేది ఉంది, ఆర్ అదర్వైజ్ ఎంతమంది స్ట్రైక్స్లోకి వెళ్ళబోతున్నారు, ఆర్ ఎంతమంది క్లోజర్ అప్లికేషన్స్ అనేవి ఇస్తున్నారు, ఇలాంటి డేటా అంతా కూడా రావాలి అంటే ప్రాపర్ పిక్చర్ మనకు కావాలి అంటే లేబర్ స్టాటిస్టిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అన్లైక్ మనకి ఇండస్ట్రీస్లో ఉన్నట్టు మనకి ఈ లేబర్ రిలేటెడ్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఆథర్ ఏమని చెప్పేసి అంటున్నారు, హియర్ హూజ్ రోల్ ఈజ్ దేర్? ఇన్ఫ్యాక్ట్ ట్రేడ్ యూనియన్స్. ఈ ట్రేడ్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దే మస్ట్ possess rights and also give awareness to the people about the labor's rights and labor's dignity. Okay,
సో ఈ విధంగా ఏంటి అంటే లేబర్ డేని సెలబ్రేట్ చేస్తూ అండ్ లేబర్ డే మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఇంకా ఏం చేస్తే లేబర్ తాలూకా ఇష్యూస్ అనేది సాల్వ్ అవుతుంది అండ్ అదే విధంగా ఇన్ఫ్యాక్ట్ లేబర్స్ అనేవాళ్ళు బెటర్ అవుతారు అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ కాంటెక్స్ట్ అనమాట. అండ్ దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. గుర్తుపెట్టుకోండి, ఏదానికైనా సరే ఇలాంటి ఇష్యూస్ కానీ ఒకవేళ ఉన్నాయంటే డెఫినెట్లీ వీ నీడ్ స్టాటిస్టిక్స్ అనమాట. ఎంత స్టాటిస్టిక్స్ అనేవి మనం కలెక్ట్ చేసి ఎంత పెట్టుకుంటామో అంత మనకి ఎగ్జామ్లో కానీ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ మనకంత దారుణంగా హెల్ప్ అనేది చేస్తుంది అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది చూడండి. పేపర్ అంటే లైక్ మనకి స్టాటిస్టిక్స్ నుండి ఎంత క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు ఏంటి అనేది మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ ఫర్ టుడే. అండ్ ఇది ఏంటి అంటే ఈ 2 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మే అనమాట. సో నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టు ద సెకండ్ మే ఆర్టికల్స్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 తాలూకా మెయిన్స్ క్లాసెస్ అనేవి యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ అండ్ లేటెస్ట్ ప్యాటర్న్తో కవర్ చేస్తున్నారు. జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్. అండ్ ఈ కోర్స్ వెలిడిటీ వచ్చేసరికి వ్యాలిడ్ టిల్ ది ఎగ్జామ్. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893999553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 తాలూకా మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు బై ఎ టీమ్ విత్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో దట్ డెఫినెట్లీ దేర్ ఆర్ హై ఛాన్సెస్ అండ్ హై స్కోప్ అనమాట. మీరు ఒకవేళ రైట్ గైడెన్స్లో రైట్ పాత్రలో వెళ్ళినట్లయితే. అండ్ ఇక్కడ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని దీంట్లో ప్రొవైడ్ అవుతున్నవి ఏంటి అంటే పేపర్ ఇవాల్యుయేషన్, 1-on-1 ఇంటరాక్షన్, మోడల్ ఆన్సర్స్, టెస్ట్ డిస్కషన్ ఇవంతా కూడా. అండ్ ఫీ వచ్చేసరికి కేవలం 10,000 రూపీస్ మాత్రమే స్టార్టింగ్ ఫ్రమ్ మే అన్వర్డ్స్ అనమాట. అండ్ వ్యాలిడ్ టిల్ మెయిన్స్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893999553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. Moving to the next article, that is the wrong way to fight inequality. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ గురించి మీరు అర్థం చేసుకునే ముందు మనం అంటే ఈ ఆర్టికల్ ఏ కాన్సెప్ట్లో చెప్పారు ఏంటి అనేది అర్థం చేసుకుందాం. సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఇన్ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే రీసెంట్లీ థామస్ పికెటీ అలాంగ్ విత్ ఫ్యూ అదర్ ఎకానమిస్ట్స్ recently came out with some starting finds on economic inequality trends in India over the last century. ఇండియాలోని ఎంత దారుణంగా ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ టాప్ 1% పీపుల్ ఎంత సంపాదిస్తున్నారు, లోవర్ పర్సెంట్లో ఉన్న వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత వెల్త్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు, అండ్ అలాగనే టాప్ 1%లో ఉన్న వాళ్ళు కంట్రీ తాలూకా 40% వెల్త్ అనేది, అండ్ అలానే వాళ్ళ దగ్గర నేషనల్ ఇన్కమ్లో 40% ఎర్నింగ్స్ అనేవి కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి అన్నట్టు మనకి ఇన్ఈక్వాలిటీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఎప్పుడు ఇంక్రీజ్ అయిందంట, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత అనమాట. దట్ ఈస్ ద రైజ్ ఆఫ్ ది బిలియనియర్ రాజ్. ఏమైంది లైక్ ఎల్పిజి రిఫార్మ్స్లోని ఎల్పిజి రీఫార్మ్స్లోని మనకి ఏంటి అంటే ఇండస్ట్రీస్కి అన్నిటికీ కూడాను లిబరలైజ్ చేయడం అనేది జరిగింది. సో ఏమనుకున్నారు, ఈ లిబరలైజేషన్ ద్వారా అండ్ ప్రైవేటైజేషన్ ద్వారా గ్లోబలైజేషన్ ద్వారా ఇండస్ట్రీస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. ఈ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో ఆటోమేటిక్గా దీంట్లోని ఏంటి అంటే లేబర్ ఫోర్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ లేబర్ ఫోర్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో వీళ్ళ ఎర్నింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఆటోమేటిక్గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది గవర్నమెంట్ అలా అనుకొని ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి చేయడం జరిగింది. అయితే సో గవర్నమెంట్ వాళ్ళు కానీ లేకపోతే బేసికల్లీ వీళ్ళు ఏంటి పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, డైరెక్ట్గా మనం పీపుల్కి ఏ విధంగా సహాయగలం చేయగలం, ఓన్లీ త్రూ స్కీమ్స్ ద్వారా అండ్ అలానే పాలసీస్ ద్వారా. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పూర్ పీపుల్ ఉన్నారు, వీళ్ళకి హెల్త్ కోసం అని చెప్పేసి జన్ ఆరోగ్య యోజన అని ఇన్సూరెన్స్ స్కీమ్, అండ్ అలానే వాళ్ళకి ఏంటి అంటే అది హెల్త్ కోసం, ఫుడ్ కోసం ఏమో చేసి మనకి ఏంటి అంటే ఇన్ఫాక్ట్ రేషన్ స్కీమ్,
ఓకే, అంటే నెలకి ఇంత ఇస్తాము, అంత ఫుడ్ ఇస్తాము ఎట్సెట్రా ఇలా అని చెప్పేసి ఇస్తున్నారు. అండ్ అగ్రికల్చర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకేమొచ్చి ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన అని చెప్పేసి, అండ్ అలానే కిసాన్ మాన్ధన్ యోజన, అలానే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అలాంటివన్నీ ఇస్తున్నారు. ఎందుకు ఈ స్కీమ్స్ అన్నీ కూడాను టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే వీళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ తర్వాత ఏమవుతుంది, ఈ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వాళ్ళు రైస్ అనేది తింటారు, వస్తుంది, కాకపోతే వాళ్ళకి బ్రతకడానికి బట్టలు, ఇల్లు అలాంటివి కూడా ఉండాలి కదా. అలాంటప్పుడు అవెక్కడి నుండి సంపాదిస్తారు, అవెక్కడి నుండి వస్తాయి, సర్టెన్ రేంజ్ వరకు మాత్రమే. ఇప్పుడు జన ఆరోగ్య యోజన ఉంది, 5 lakhs వరకు ప్రొవైడ్ చేయగలరు. అదర్ దాన్ దట్ వాళ్ళకి ఇంకా నెసెసిటీస్, నీడ్స్ అండ్ అవన్నీ ఉంటాయి. అలాంటివన్నీ ఎన్ష్యూర్ చేయాలి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎన్ష్యూర్ చేయాలి అంటే వాట్ దే నీడ్ టు ఎన్ష్యూర్, వాళ్ళకి ప్రాపర్గా ఎర్నింగ్స్ ఉండే విధంగా చేయాలి. ఎర్నింగ్స్ వాళ్ళకి రావాలి అంటే వాళ్ళకి ప్రాపర్గా అంటే ఫిక్స్డ్గా లేబర్ అంటే సోర్స్ అనేది, ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. అది ఎన్ష్యూర్ అవ్వాలి అంటే ఇండస్ట్రీస్ అనేవి ఉండాలి. ఈ ఇండస్ట్రీస్ అనేవి ఎట్లు వస్తాయి, ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా. కాకపోతే ఏమవుతుంది, గవర్నమెంట్ ఈ విధంగా అనుకుంటే ప్రజెంట్ కండిషన్స్ ఎలా అవుతున్నాయి, డైరెక్ట్గా వీళ్ళకి కాకుండా ఈ ఇండస్ట్రీస్ వాళ్ళకే ఎక్కువగా బెనిఫిట్ అనేది షోకేస్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కొన్ని రీఫార్మ్స్ అనేవి తీసుకొని రావాలి, కొన్ని మెషర్స్ అనేవి తీసుకొని రావాలి అనేదే అన్నమాట. So see this, trends in wealth inequality also paint a similar picture. Today's top 1% on average possess a net wealth of 5.4 crore, while people in the bottom 50% are worth just 1.7 lakh. Least 50% ఉన్న వాళ్ళు కేవలం 1.7 lakh worth, టాప్ 1%లో ఉన్న వాళ్ళు 5.4 crore అన్నమాట. సో ఈ వెల్త్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇన్నోవేటబుల్ ఇన్ ఏ మార్కెట్ ఎకానమీ యాజ్ ద మార్కెట్ రివార్డ్స్ పీపుల్ హూ ఆర్ బెటర్ ఇన్వెస్టింగ్ ఆర్ అలోకేటింగ్ క్యాపిటల్. సో ఎప్పుడైనా ఫ్రీ మార్కెట్ ఉంది అంటే డెఫినెట్లీ ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఎవరికి ఫేవరబుల్గా ఉంటుంది, ఎవరైతే ఎక్కువ క్యాపిటల్ పెట్టగలరు, ఎవరి చేతుల్లో అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి, ఎక్కువ ఎవరైతే వాళ్ళ క్యాపిటల్ని టర్న్ అవుట్ చేయగలరు, అలాంటి వాళ్ళు మాత్రమే బెనిఫిట్ అవ్వగలరు తప్ప లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ఈ రోజే కాదు ఈ రోజే కూడా వాళ్ళు బెనిఫిట్ అవ్వలేరు. Investors who make profits see their wealth share grow over time, while investors who suffer losses or their wealth share shrink. అందులోనే వెల్త్ పోయిన వాళ్ళు ఇంకా shrink అయిపోతూ ఉంటారు, పెరుగుతున్న వాళ్ళు ఇంకా పెరిగిపోతూ ఉంటారనమాట. So for instance, would enjoy massive profits and see his or wealth share rise. An entrepreneur with innovative product anamata. Thus the market ensures that capital is in the hands of the best investors and resources are used in the best way possible. సో ఇప్పుడు మన చేతిలో ఇన్వెస్ట్మెంట్స్ ఉండడమే కాదు, ఎవరు ఎంత ఇన్నోవేటివ్గా ప్రోడక్ట్స్ని క్రియేట్ చేస్తే అంత ఇన్నోవేటివ్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. లేదు అంటే మళ్ళీ సరే ఇంకా మార్కెట్లో ఇంకా shrink అయిపోయే స్కోప్ అనేది ఉందన్నమాట. సో దిస్ ఎక్స్ట్రీమ్ వెల్త్ డిస్పారిటీ వి సీ ఇన్ ఇండియా టుడే however is largely not because of the free market rewarding the top 1% for their entrepreneurial capabilities. Instead, much of it is due to the top 1% enjoying special privileges from the government. అంటే ఇక్కడ ఆథర్ ఏమంటున్నారు, మనం కేవలం ఫ్రీ మార్కెట్ని కంప్లీట్గా మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద తప్పంతా పెట్టడం అనే కాదు, కానీ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ బట్ ఆల్సో దట్ టాప్ 1%లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్స్ ఇస్తున్న స్పెషల్ ప్రివిలేజెస్ వల్ల, స్పెషల్ బెనిఫిట్స్ వల్ల, స్పెషల్ కండిషన్స్ ద్వారా, స్పెషల్ ఇన్నోవేటివ్ థింగ్స్ ద్వారా యాక్చువల్లీ వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, విచ్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ దట్ కుడ్ ఇరోడ్ దేర్ వెల్త్ షేర్ సిగ్నిఫికెంట్లీ. సో దట్ మార్కెట్లో అసలు ఏ కాంపిటీషన్ లేకుండా వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఇంకా ఎక్స్ట్రాడినరీగా గ్రో అవుతూనే ఉన్నారనమాట. So the way forward then is to get rid of such special privileges and allow more competition in the economy.
సో అయితే మనం దానికోసం ఏం చేయాలి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? అలాంటి స్పెషల్ ప్రివిలేజెస్ అనేవి టాప్ పర్సెంట్ అంటే టాప్ ఇండస్ట్రియలిస్ట్కి తీసేసి అలానే వాళ్ళలోని కాంపిటీషన్ అనేది ఎన్ష్యూర్ చేయాలి. దిస్ వుడ్ న్యాచురలీ రెడ్యూస్ ద వెల్త్ షేర్ ఆఫ్ ద టాప్ 1%, ఆల్సో ద బెనిఫిట్ వైడర్ ఎకానమీ సిన్స్ కాంపిటీషన్ ఎన్ష్యూర్స్ ద బెస్ట్ ఇన్వెస్టర్స్ రైజ్ టు ద టాప్ ఆఫ్ ద వెల్త్ హైరార్కీ. సో ఆటోమేటిక్గా అప్పుడు మనం ఎటువంటి ఫ్రూట్స్ అయితే అనుకుంటున్నామో అటువంటి ఫ్రూట్సే మనం రైపన్ చేయగలము. Free competition would also ensure no one should stay at the top forever by enjoying special privileges. సో ఫ్రీ కాంపిటీషన్ ద్వారా ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ ఇన్నోవేటివ్ థింగ్స్ అనేవి ఎక్కువ మైండ్ అనేది పెట్టి ఎక్కువ ఇన్నోవేటివ్ థింగ్స్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా టాప్లో ఉంటారు. అండ్ దీనివల్ల ఏంటంటే ఎప్పుడు ఒక్కరే ఒక పొజిషన్లో ఉంటారు అని ఉండదు, ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతూ కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటికలీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ప్రివిలేజెస్ అనేవి రెడ్యూస్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? అయితే ఇన్ఫ్యాక్ట్ అదర్ వెల్త్ ట్యాక్స్ తాలూకా ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఎలా ఉంది? Wealth tax on the other hand will have unintended consequences. Contrary to common belief, investors can actually shield themselves from higher taxes, including wealth tax, by lowering the amount of capital they invest in any venture based on their expected post-tax income. ఈ వెల్త్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎంతైతే సంపాదిస్తున్నారో, వాళ్ళు ఎంతైతే వాళ్ళ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల మీద వేసే ట్యాక్స్నే వెల్త్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ని వాళ్ళు తక్కువ చూపించుకున్నారనుకోండి, ట్యాక్సెస్ అనేవి తక్కువే పే చేస్తారు ఆబ్వియస్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే ఇలాంటి వెల్త్ ట్యాక్సెస్ అనేవి తక్కువ చూపించుకుంటున్నారనమాట. సో పీపుల్ హూ వుడ్ రియలీ బి ఎఫెక్టెడ్ బై హయ్యర్ ట్యాక్సెస్ ఆన్ ద వెల్దీ వుడ్ దెన్ బి వర్కర్స్ అండ్ ల్యాండ్ ఓనర్స్ హూ విల్ బి పేడ్ లెసర్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఇన్వెస్టర్ రిటర్న్స్. సో దీనివల్ల నెగటివ్గా ఎవరు బెనిఫిట్ అవుతున్నారు అంటే నెగటివ్గా ఎవరు ఇంపాక్ట్ అవుతున్నారు? అటు ల్యాండ్ ఓనర్స్ అండ్ అలానే ఇటు సైడ్ వచ్చేసరికి వర్కర్స్ అనమాట. The tax would thus indirectly affect the income of ordinary workers. Most of them belong to bottom 50% or the middle 40% of the population. సో ఈ వెల్త్ ట్యాక్స్ వల్ల ఎవరైతే ఎక్కువ ఆస్తులు ఉన్నోళ్ళు కాదు, తక్కువ ఆస్తులు ఉన్నోళ్ళు, ఆ మిడిల్ ఉన్నోళ్ళు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇబ్బంది అవుతున్నారనమాట. అంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు అని చెప్పుకోవచ్చు. అండ్ హెన్స్ ఆల్సో ఎఫెక్ట్ దేర్ output. A wealth tax on labor and landowners would have similar negative effect. In effect, a wealth tax on the rich would eventually turn out to be a tax on lower income groups. సో ఏదైతే ఎక్కువ ఆస్తి ఉన్నోళ్ళ కోసం అన్ని క్రియేషన్ అయితే ఏదైతే ట్యాక్స్ చేశారో దానివల్ల నెగటివ్గా ఇంపాక్ట్ అయ్యి లేబర్, మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ట్యాక్స్ బర్డెన్ అనేది పడి వాళ్ళు నెగటివ్గా ఇంపాక్ట్ అవుతున్నారు. అండ్ ఎవరైతే ఎక్కువ ఆస్తి ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళు ఈజీగా తప్పించుకుంటున్నారు ట్యాక్సెస్ అనేవి పే చేయకుండా అనమాట. So it should also be noted that most of the wealth that the top 1% possess in the form of the capital assets such as advanced factories, real estate and not consumer goods and services. It is thus incorrect to believe that the poor suffer low living standards because the rich have concerned most consumer goods. So automatically వీళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ఏంటి అయితే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యాక్టరీస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటివన్నీ చేస్తారు. కన్స్యూమర్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ అలాంటివి వాళ్ళు యూజ్ చేసుకోరు. ఇలాంటివి ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ ట్యాక్సెస్ అనేవి పే చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ క్యాపిటల్ అసెట్స్ ఓన్డ్ బై ద వెల్త్ బై మ్యాసివ్లీ ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ వర్కర్స్ హెల్ప్ బూస్ట్ the output of consumer goods and services and improve the living standards of the masses. సో ఎప్పుడైతే ఇవన్నీ రివర్స్ అవుతాయో రెడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్గా అప్పుడు పూర్ పీపుల్ తాలూకా స్టాండర్డ్ ఆఫ్ ఇన్కమ్ అనేది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓవరాల్ ద వెల్త్ ట్యాక్స్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్. సో వెల్త్ ట్యాక్స్ అనేది మనం ప్రీవియస్ టైమ్స్ నుండి చూసినట్లయితే ఒకవేళ కరెక్ట్గా అనలైజ్ చేస్తే వీటి తాలూకా అడ్వాంటేజెస్ కంటా నెగటివ్ ఇంపాక్ట్ కానీ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ దట్ టు మిడిల్ అండ్ పూర్ క్లాసెస్ మీద. సో అందుకే దీన్ని తీసేయడం అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ అని. The right way to tax inequality and help the poor is thus not to tax the rich but to offer more economic freedom to the poor so that they can compete better in the marketplace for a better share of the economic pie.
సో ఇప్పుడు ఏంటి అంటే రిచ్ మీద ట్యాక్సెస్ వేసేయాలని కాదు, పూర్ పీపుల్కి ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కూడా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే విధంగా, మార్కెట్లో బెటర్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేసే విధంగా అలాంటి ఫ్రీడమ్ అనేది వీళ్ళకి ఎన్ష్యూర్ చేయాలి. అలాంటి రోజు వీళ్ళు ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు అండ్ కంట్రీలోని ఎకనామిక్ షేర్ అనేది ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా వస్తుంది. గవర్నమెంట్ ఏది ఎన్ష్యూర్ చేసేయాల్సిన అవసరం లేదు, ఏదో ఇంటర్ఫియర్ అయ్యి చేసేయాల్సిన అవసరం అనేది కూడా లేదు. జస్ట్ గివ్ ఎకనామిక్ ఫ్రీడమ్ టు ద పూర్ పీపుల్ ఆర్ ద మిడిల్ క్లాస్ పీపుల్ హూ వాంట్ టు కంపీట్ ఇన్ ద మార్కెట్. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఈక్విటీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది, కాంపిటీషన్ ఎన్ష్యూర్ అవుతుంది, అటు కన్స్యూమర్స్ సేఫ్, అలానే ఇటు ఈక్వాలిటీ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. ఆటోమేటిక్గా ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ ఆల్సో విల్ ష్రింక్, అంటే తగ్గుతూ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఆథర్ ఈస్ ఫోకసింగ్ ఆన్ అండ్ దిస్ ఈజ్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ షుడ్ నోట్ డౌన్. అంటే ఇఫ్ అట్ ఆల్ మీకు ఎకనామిక్లోని జిఎస్ పేపర్ 3 ఎకానమీలోని వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ ఫర్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ టు రెడ్యూస్ అంటే it is the highlight point anamata, is not to higher taxes on a high income earners but greater economic freedom for India's poor people will ensure greater economic freedom and also greater economic equality. Okay, that must be your way forward. Okay, I hope this is very much clear for you, and with this I will move to the next article. An animal protection bill that must be moved in June. సో ఇదేంటి అంటే యాక్చువల్లీ యానిమల్ ప్రొటెక్షన్ రిలేటెడ్ అనమాట. సో కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ రీఫార్మింగ్ దేర్ యానిమల్ క్రూయల్టీ లాస్ అండ్ ఎన్హాన్సింగ్ పనిష్మెంట్స్ ఫర్ యానిమల్ క్రూయల్టీ. సో కంట్రీస్లోని చాలా వరకు కూడా అందరూ యానిమల్స్ మీద ఏవైతే క్రూయల్టీ, ఎవరి మీద అయితే దారుణాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా రీఫార్మ్స్ తీసుకొస్తున్నారు, పనిష్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు కాంటెక్స్లోని ఇండియాలో కూడా ఇలాంటివే, ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి ఇండియాలోని ఏవైతే యానిమల్ క్రూయల్టీకి ఎగెన్స్ట్గా, అంటే యానిమల్ క్రూయల్టీ జరగకుండా ఏవైతే లాస్ అనేవి ఉన్నాయో ఆ లాస్ అనేవి ప్రెజెంట్ చాలా వీక్గా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. అవి ప్రాపర్గా స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్ చేయాలి. అండ్ అదేవిధంగా మనకి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ వాటిని ఇంకా స్ట్రాంగ్ చేయడంతో పాటు ఇంకా కొన్ని రీఫార్మ్స్ అనేవి తీసుకొని రావాలి అనేది అది పర్టికులర్ థింగ్ మీద ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ అనమాట. So around the same time in India, an incident involving the killing of the community dog Jay by a resident of a housing society in Mumbai has galvanized the demand for enhancing punishments. So justice for Jay. అంటే ఇప్పుడు ఏ విధంగా అంటే వెరీ రీసెంట్లీ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఒక కుక్కను చంపడం అనేది జరిగింది. దానివల్ల ఇంకా జనాలందరూ కూడాను తనకి న్యాయం అనేది జరగాలి అండ్ ఎవరైతే ఇలాంటి యానిమల్స్ని చంపేస్తున్నారో వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ చేయాలి అని పర్టికులర్ థింగ్ అనేది మొత్తం ఇండియా వైడ్ ఎక్కువగా వినిపించడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆన్ పనిష్మెంట్ థియరీస్, over the years much has been discussed about the inadequacies in the Prevention of Cruelty to Animals Act of 1960. చెప్పాను కదా ఇండియాలోని మనకు ఒక యాక్ట్ ఉందని, అది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ఆఫ్ 1960 అనమాట. దీని ప్రకారంగా ఏంటి, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ కుక్కని లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఆవుని లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో యానిమల్ ఎవరైనాను క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు, చంపేస్తున్నారు అంటే సో వాళ్ళ కోసం ఎటువంటి పనిష్మెంట్స్ ఏంటి అనేది దీంట్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ద ప్రైమరీ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ దట్ క్రిమినలైజెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, poor enforcement of this law and the meager penalty it prescribes are often cited as its reasons for its failure to achieve main objective of preventing cruelty to animals. అయితే ఈ యాక్ట్ అనేది అట్టర్గా ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ అట్టర్గా ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిష్మెంట్స్ అనేవి చాలా మీగర్గా ఉండడం అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ పనిష్మెంట్స్ని కూడా ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయకపోవడం. ఈ రెండు కారణాల వల్ల దిస్ బికేమ్ ఎన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. While this is true, there is more to this issue than meets the eye. When looked at through the lens of theories of punishment, the PC Act seems woefully ineffective. According to the various theories of punishment, punishing someone for committing a crime would have three main goals. ఒకటి ఏంటి అంటే retribution, అంటే punishment imposed to avenge the crime committed. Deterrence, అది తగ్గించడం కోసం అని చెప్పేసి general public and committing such crimes in the future. And reformation or rehabilitation, అంటే punishment imposed or to reform and shape the future behavior of the
పర్పెట్రేటర్. అంటే పనిష్మెంట్స్ అనేవి ఎందుకు ఇస్తారు మెయిన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుకి గల శిక్ష. సెకండ్ వన్ ఏంటి? డిటరెన్స్ అంటే అర్థం ఏంటి? మీరు ఈరోజు ఏదైతే తప్పు చేశారో ఫ్యూచర్లో అది తప్పు చేయకుండా ఉండాలి అంటే ఈరోజు చేసిన తప్పుకి మీరు ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించాలి. అండ్ ఇంకొకటి ఏంటి? రిహాబిలిటేషన్. ఎవరైతే ఇంపాక్ట్ అయ్యి ఉన్నారో, ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం. ఈ 3 కారణాల కోసం అని చెప్పేసి ఎవరైనా సరే పనిష్మెంట్ ఇస్తారు. అంతే తప్పు కదని an eye for an eye will become the whole world blind, right? సో అందుకోసమే కొంతమంది అంటారు పనిష్మెంట్స్ ఇవ్వకూడదని. కానీ పనిష్మెంట్కి గల ప్రాపర్ జస్టిస్ ఏంటి? ఫ్యూచర్లో జరగకుండా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే పనిష్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్. అది హ్యూమన్ బీయింగ్స్కైనా యానిమల్స్కైనా వర్తిస్తుంది అనమాట. In its present form, the PC Act fails to achieve all of this. First, most of the offences under the Act are bailable. అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే చాలా వరకు అఫెన్సెస్ పీసీఏలో ఉన్నవి బెయిలబుల్. అంటే ఇంకా వాళ్ళు అరెస్ట్ అవుతారు అని తెలియకముందే వాళ్ళు బెయిల్ తెచ్చేసుకోగలరు అనమాట. అండ్ నాన్ కాగ్నిజబుల్ అంటే అర్థం ఏంటి? పోలీస్ కెన్ నీదర్ రెజిస్టర్ ఏ ఎఫ్ఐఆర్ నార్ ఇన్వెస్టిగేట్ ఆర్ ఎఫెక్ట్ అరెస్ట్ వితౌట్ ఎక్స్ప్రెస్ పర్మిషన్ ఆఫ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ఏ కంపిటెంట్ కోర్ట్ ఆర్డర్స్ లేదే కనీసం వాళ్ళని ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేయలేరన్నమాట. సెకండ్, ద అమౌంట్స్ ప్రిస్క్రిబ్డ్ యాజ్ ఫైన్స్ అండ్ పీసీ యాక్ట్ ఆర్ ద సేమ్ యాజ్ ద వన్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఇట్స్ ప్రెడెసెసర్. దానికి ముందు అంటే బ్రిటిష్ టైంలో ఎలా అయితే పనిష్మెంట్స్ ఉన్నాయో సిమిలర్లీ అదే విధంగా ఫైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, అంటే యాజ్ 10 ఇన్ మెనీ కేసెస్ యాజ్ దే హ్యావ్ నాట్ అండర్గాన్ రివిజన్ ఓవర్ 130 years. అప్పట్లో 1890లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ. కానీ ఈరోజు 2024కి వచ్చేసరికి ఒక యానిమల్ని చంపేశారు, నువ్వు 10 రూపీస్ పే చేసి వెళ్ళిపోంటే లెఫ్ట్ హ్యాండ్తో చిన్న పిల్లలు కూడా 10 రూపీస్ ఇసిరేసి వెళ్ళిపోతారనమాట. సో దిస్ నీడ్స్ ఎ ప్రాపర్ రివిజన్ అనమాట. అంటే ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా రివైజ్ చేయాలి. Third, the law is worded in such a manner that the court dealing with the issue has the discretion to choose between imposing imprisonment or imposing a fine on the accused. రెండు ఇవ్వడానికి ఉండదు, ఏదో ఒకటి ఇవ్వడానికి ఈ లాలో మెన్షన్ చేసింది. దిస్ allows perpetrators of animal cruelty to get away with the most brutal forms of animal cruelty by just paying a fine in most of the cases. అందుకోసం చాలా వరకు కూడా పర్పెట్రేటర్స్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే క్రైమ్స్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? ఫైన్స్ పే చేసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇన్ November 2022, the draft PCA bill was published by the Department of Animal Husbandry and Dairying for public comments. Despite widespread public support for the draft bill, it was not tabled in the parliament. Already, even though దీన్ని కొన్ని అమెండ్మెంట్ చేస్తూ పార్లమెంట్లో డ్రాఫ్ట్ పెట్టి పబ్లిక్ కామెంట్స్లో పెట్టిన అందరి సపోర్ట్ ఉన్న గవర్నమెంట్ ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ టు పాస్ దిస్ బిల్ అనమాట. The draft bill includes significant amendments to the 1960 Act, such as the inclusion of 5 fundamental freedoms for animals. ఒకటి, enhancement of punishments and the amounts of money to be paid as fines for various offences and addition of new cognizable offences. ఈ రెండింటిని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. While it is certainly a major improvement over the present law, for certain offences such as gruesome cruelty and the killing of an animal, the draft bill continues to provide for imprisonment and fines as 2 options available to court. Therefore, even if the draft bill someday becomes law, it will stay possible for perpetrators to just pay the fine. ఈవెన్ దో ఈ బిల్ పాస్ చేసినా సరే స్టిల్ కోర్టు వాళ్ళు మీరు ఫైన్ పే చేసేసి వెళ్ళిపోండి లేదా ఇది చేసేసి వెళ్ళిపోండి అంటే స్టిల్ అలాంటి ఒక స్కోప్ అనేది ఉంది. ఇప్పటికీ కూడా దాన్ని మిస్యూజ్ చేసుకొని ఇంకా యానిమల్స్ని చంపే స్కోప్ ఉంది. మేడం ఇంతకీ యానిమల్స్ని ఎందుకు చంపుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చాలామంది అడవులకి వెళ్ళి వేటాడడం కానీ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి. అలానే వీధిలోకి ఏదైనా కుక్క వచ్చిందంటే దాన్ని చంపేయాలి, ఏదైనా వచ్చిందంటే దాన్ని చంపేయాలనే థాట్ అనేది ఉంటుంది. అలాంటివన్నీ కూడా రెడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏంటి అంటే ఒక భయం అనేది ఒక సెన్స్ అనేది తీసుకొని రావాల్సిన అవసరం అనేది ఉండిందనమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌఎవర్ టు రికగ్నైజ్ దట్ ఈవెన్ విత్ ఇట్స్ లిమిటేషన్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ దిస్ డ్రాఫ్ట్ ఈజ్ ఎ హ్యూజ్ స్టెప్ అనమాట ఇండియాలోని. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో చాలా నెగటివ్స్ కానీ లేదా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోయినా సరే
దిస్ ఆఫర్స్ ఎ వైడ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా అనమాట. ఇన్ 1954, while moving a private member's bill to replace the PC Act of 1890, its proponent Rukmini Devi Arundel had said in Parliament, India must set a great example to all countries in the world. We must set the example not because I think we are superior, but because we have spoken about ahimsa for more than any other country. అయితే షీ వాజ్ ద మెయిన్ పర్సన్ ఈ పీసీ యాక్ట్ అనేది పాస్ అవ్వడానికి గల మెయిన్ కారణం అనమాట. షీ సెడ్ దట్ ఇండియా మనం ఏదో సుపీరియర్ నేషన్ అని చెప్పి లేకపోతే మన యానిమల్ రైట్స్ కోసం మాట్లాడుతున్నామని కాదు, మనం సిన్స్ ఏజెస్ నుండి అన్ని కంట్రీస్ కూడాను లేబర్ కోసం మాట్లాడక ముందే వీ వర్ ద పీపుల్ హూ టాక్డ్ అబౌట్ అహింస అండ్ ఆల్. అలాంటప్పుడు మనమే యానిమల్స్కి హింస ఎలా చేస్తాము? సో the more we talk about it, the greater is the responsibility to put into practice. మనం ఎంత అహింస గురించి మాట్లాడతామో అంత రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంటుంది. దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే నెసెసరీ అనేది రెస్పాన్సిబిలిటీ అనేది మన మీద ఉంటుంది. When the new government comes to power in June this year, it should accept this responsibility so that amendments to the PC Act will finally see the light of the day. So author is expressing his views అనమాట. సో జూన్లోని కొత్త గవర్నమెంటే ఈదర్ ఎన్డీఏ అలయన్స్ అవ్వచ్చు, లేదు అంటే ఇండియా బ్లాక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వాళ్ళు ఎవరైనా రావచ్చు, వాళ్ళు ఫైనల్లీ వాళ్ళు ఈ బిల్ని పాస్ చేస్తారు, యాక్ట్గా చేస్తారు, ఫైనల్లీ ఇంప్లిమెంట్ చేస్తారు అనే ఒక హోప్ అనేది ఉంది. సో ఫైనల్లీ అప్పుడు వచ్చినప్పుడైనా సరే ఈ స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ ద్వారా, ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ద్వారా అట్లీస్ట్ కొంతమంది అయినా సరే యానిమల్స్ మీద క్రూయల్టీ అనేది రెడ్యూస్ చేస్తారు అనే పర్స్పెక్టివ్ అనేది ఆథర్ పాస్ చేస్తున్నారనమాట. ఈవెన్ విత్ ఇట్స్ లిమిటేషన్స్, ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ వుడ్ ప్రూవ్ టు బీ ఎ హ్యూజ్ స్టెప్ ఫార్వర్డ్. ఓకే, ఈవెన్ దో దీంట్లో చాలా లిమిటేషన్స్ ఉన్నా సరే, బట్ ఇట్ షోస్ ఏ గుడ్ వే ఫార్వర్డ్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. విత్ దిస్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. The trouble with the SC's EVM verdict. సో ఈవీఎం అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. సో దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ ద ఎలక్షన్స్. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ప్రెసెంట్ మనకి ఈవీఎంస్ అనేవి యూజ్ చేస్తాం ఈ ఎలక్షన్ సీజన్లోని. చాలామంది ఈవీఎంస్ అనేవి కంప్యూటర్ ఆపరేటెడ్. సో వాటిని మ్యానిపులేట్ చేయొచ్చు. దాని ద్వారా ఏంటంటే పార్టీస్ ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళు మిస్యూజ్ చేసి మళ్ళీ వాళ్ళే పవర్లోకి వచ్చే స్కోప్ అనేది ఉంది, ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేయటం అనేది జరిగింది. అయితే రీసెంట్లీ సుప్రీంకోర్టు ఏమని వర్డిక్ట్ ఇచ్చింది? ఈ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండిపెండెంట్ అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కదానికి కూడా మైక్రో కంట్రోల్ యూనిట్స్ అనేవి ఉంటాయి. అంటే అవి ఏంటవి? ఎవరు చెప్పినట్టు అవి వర్క్ చేయవు, ఎవరు కూడా దాన్ని మ్యానిపులేట్ చేయలేరు. సో ఈవీఎంస్ అనేవి పర్ఫెక్ట్గా 100% అథెంటిక్ ఉంటాయి అండ్ వాటిని మనం ట్రస్ట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. దాని రిలేటెడ్ ప్రాబ్లం ఏంటి అనేది ఈ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే, so the 2022 Nobel Prize for Physics was unusual because it was awarded not for a scientific discovery or technological innovation. Instead, it went to three physicists who proved that a peculiar natural phenomenon called quantum entanglement. ఈ క్వాంటమ్ అంటే ఏంటి అంటే 0-1లో కాకుండా 0-1 ఏవైతే బిట్స్ అనేవి ఉంటాయో వాటితో కూడా కంప్యూటర్ ఆపరేట్ చేస్తే దాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు. దానికి 2022లోని నోబెల్ ప్రైజ్ అవార్డు అనేది 3 ఫిజిసిస్ట్స్కి రావడం అనేది జరిగింది. ఓకేనా? సో ఈజ్ రియల్ అండ్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ hitherto unknown physics, meaning whatever physics we already know should be able to explain it. అంటే అర్థం ఏంటి? ఈరోజు మనకి ఫిజిక్స్ ఏదైతే తెలుసో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. మెనీ ఫిజిసిస్ట్స్ స్టిల్ ల్యాక్ అన్ ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ దిస్ ఫినామినన్ హ్యాపెన్స్ ఫిజికల్లీ, బట్ థ్యాంక్స్ టు ద నోబెల్ లారియట్స్ వర్క్ దే నో ఇట్ డస్. సో చాలామంది ఫిజిసిస్ట్కి ఏంటి అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది తెలియదు. కానీ ఈ 3 ఫిజిసిస్ట్కి అది తెలియడం, వాళ్ళు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది అనేది మెయిన్. అయితే దీన్ని ఆథర్ ఏ విధంగా మన ఈవీఎంస్తో ఇంటర్లింక్ చేశారు అనేది జస్ట్ సీ. In the first instance, Advocate Santosh Paul for the petitioner said EVMs have a source code that should be disclosed for independent verification, to which Justice Khanna replied, the source code should never be disclosed. Source code అనేది ఎప్పుడు కూడా రివీల్ చేయరన్నమాట. If it is disclosed, it will be misused. Second, when asked whether the microcontrollers in EVM's 3 components could be reprogrammed,
అంటే ఈవీఎంస్లో ఏవైతే మైక్రో కంట్రోలర్స్ ఉంటాయో వాటిని రీప్రోగ్రామింగ్ అనేది చేయొచ్చా? అండ్ ఈసీ officially said they could not. Advocate Prashant Bhushan for the petitioners disputed this claim, saying the microcontroller manufacturer's data suggested they could be. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మైక్రో కంట్రోలర్స్ని రీప్రోగ్రామ్ చేయలేమని. కాకపోతే పిటిషనర్స్ ఎవరైతే పిటిషన్ చేశారో వాళ్ళ తాలూకా అడ్వకేట్ వాదిస్తున్నారు, ఎవరైతే ఈవీఎంస్ని మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ ఓనర్స్ అంటున్నారు దే కెన్ బి రీప్రోగ్రామ్డ్, అంటే మళ్ళా వాటిని రీప్రోగ్రామ్ చేసే స్కోప్ ఉంది అని. Justice Khanna then said he has clarified the doubt and we have to rely on them on technical data. In a final instance, the bench passed the order on April 26, refusing to revert to paper ballots and said blind distrust of the system is bad for progress. సో మళ్ళా బ్యాలెట్ సిస్టమ్కి వెళ్ళడం అంటే అది కుదరదు, సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈవీఎంస్ మీద నమ్మకం లేకపోవడం అనేది మన కంట్రీ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి ఒక స్కోప్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఆ బ్యాలెట్ పేపర్ని ఒప్పుకోమని చెప్పేసి రిఫ్యూజ్ చేసేసింది సుప్రీంకోర్టు. అక్రాస్ దీస్ ఇన్స్టెన్సెస్ టూ ఇంప్రెషన్స్ షైన్ థాట్ through that the security of the EVMs depends on some unspecified source code and that knowing how something works could compromise its normal operation. Both these notions are inimical to democracy. First of all, source code ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఈవీఎంస్ అని మనకు తెలియదు. ఈ రెండు కూడా ఎలక్షన్స్లో ఒకవేళ యూజ్ చేసినట్లయితే ఇండియా ఏదైతే డెమోక్రసీకి మారుపేరు, ఇండియాలోని డెమోక్రసీ అనేది ఎన్ష్యూర్ చేస్తామని ఏదైతే అంటున్నారో ఫైనల్లీ అది లేకుండా పోతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో వై డూ వీ హ్యావ్ టు టేక్ ద ఈసీస్ వర్డ్ ఆన్ ద టెక్నికల్ డేటా? ద పిటిషనర్స్ ప్రేయర్ టు రిటర్న్ ద పేపర్ ballots was patently infeasible. So however, while it is unreasonable to submit to doubts every time they are expressed if issuing the doubters is expensive, it wasn't so here. By only asserting the EVMs are safe, which they may well be, they have declined opportunity for the machine to be seen to be safe. ప్రతిసారి వాళ్ళు సేఫ్, దానివల్ల ఏం జరగదు, అది ప్రాపర్ యాక్యురేట్ అని చెప్పినంత మాత్రమే జరగదు, అది ఎలా జరుగుతుందో అనేది షోకేస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ సింప్లీ దిస్ త్రీ ఫిజిసిస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నది. So in this concurring judgment, Justice Datta suggested critical as well as constructive approach guided by evidence and reason in place of blind distrust. సో జస్టిస్ కన్నా ఏమన్నారు? క్రిటికల్ అండ్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఉండాలి, అది కూడా విత్ ఎవిడెన్సెస్ తోటి, ప్రాపర్ అప్రోచ్ తోటి, అంతే తప్ప గుడ్డిగా నమ్మము మేము అనేది ఉండకూడదు. మాకు ఈవీఎంస్ వద్దు, మేము వాటిని నమ్మము, మాకు పేపర్ బ్యాలెట్స్కి వెళ్ళిపోండి అని చెప్పేసి నమ్మకపోవడం ఉండదు. మీరు స్ట్రిక్ట్గా విత్ ఎవిడెన్సెస్ తోటి అండ్ అలానే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ తోటి రండి, అప్పుడు వీ విల్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ సజెషన్ అని చెప్పేసి. బట్ ద ఈసీస్ అండ్ ద కోర్ట్స్ అప్రోచ్ హ్యాస్ ఛాంపియన్డ్ బ్లైండ్ ట్రస్ట్ ఇన్స్టెడ్. Distrust is bad for progress, but blindness is bad for accountability. Distrust అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా అవుతుందేమో, కానీ బ్లైండ్గా నమ్మడం అనేది అకౌంటబిలిటీ అనేది లేకుండా పోతుంది అనేది ఆథర్ పర్స్పెక్టివ్. దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ రియలీ. ఇది మాత్రం హైలైట్ అండ్ అండర్లైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి లైన్స్ ఎప్పుడైతే మనం ఎగ్జామ్లో రాస్తామో ఆటోమేటిక్గా మనకి యాడెడ్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అందుకే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సెకండ్, నోయింగ్ హౌ సమ్ సాఫ్ట్వేర్ వర్క్స్ డజంట్ ఆల్సో కాంప్రమైజ్. ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, బై ద షియర్ స్కేల్ ఆఫ్ ఇట్స్ యూజ్ ఆన్ మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్, ద వర్డ్ప్రెస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫేసెస్ అనెథికల్ హ్యాకింగ్ అటెంప్ట్స్, యట్ ఇట్ కంటిన్యూస్ టు రిమైన్ పాపులర్ అండ్ సెక్యూర్. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఒక వెబ్సైట్ ఏ విధంగా సేఫ్, సెక్యూర్, ఒథెంటిక్ అంటున్నారో వాళ్ళ మీద ఎన్ని హ్యాకింగ్ అటెంప్ట్స్ అనేవి జరిగాయో అన్నది. This may all be the more surprising because WordPress is open source. Its source code is freely available to download. ఎందుకంటే బికాస్ దాని సోర్స్ కోడ్ ఏదైతే ఉందో అది ఫ్రీగా అవైలబుల్గా ప్రజలకి ఉంది. There are several thousands of people who know how WordPress work, but doesn't mean they also know how to hack WordPress websites. సో చాలా మందికి అది సోర్స్ కోడ్ తెలిసినంత మాత్రాన దాన్ని హ్యాక్ చేయాలని తెలుసు కాదు. సిమిలర్లీ ఈవీఎంస్ తాలూకా సోర్స్ కోడ్ తెలిసినంత మాత్రాన ఈవీఎంస్ని అందరూ హ్యాక్ చేస్తారని కాదు. సో సోర్స్ కోడ్ తెలిసినట్లయితే అప్పుడు ఎంత ఒథెంటిక్ ఉంది, ఎంత అకౌంటబిలిటీ అనేది ఉంది అనేది మనకు కూడా తెలుస్తుంది అనేది. సో
A software program being proprietary does not make it more secure. In fact, it may be less so by virtue of fewer people being able to vet it. Fundamentally, software intended for public use in a democracy needs to be open source, so it is always reliable and doesn't demand trust in a single vendor. సో ఇది ఎందుకు కావాలి అంటే, ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాన్ని ట్రస్ట్ చేయాలి అంటే, దాన్ని నమ్మాలి అంటే ఓపెన్ సోర్సెస్లోని దాని సోర్స్ కోడ్ అనేది ఉండాలి. సో అది ఓపెన్ సోర్సెస్లో ఉన్నంత మాత్రాన దాన్ని ఏదో హ్యాక్ చేస్తారు, దాని గురించి మనకు తెలిసిపోతుంది అని కాదు. బట్ ఇఫ్ అట్ ఆల్ పీపుల్కి కానీ తెలిసినట్లయితే దాన్ని నమ్మడం అనేది కేవలం మన సింగిల్ వెండర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ దాని అకౌంటబిలిటీ, దాని ట్రస్ట్నెస్ అది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది మనకే అర్థమవుతుంది ఆ సోర్స్ కోడ్ ద్వారా. So it needs to be trustworthy, bearing a reputation that doesn't constantly come under question, and trustless, not requiring someone to just take someone else's word for it as it's to its integrity. So ఎవరో మాటలు విని, ఎవరో మాటలు చెప్పినంత మాత్రాన వినేసి అది ఇంటిగ్రిటీ, దాన్ని నమ్మొచ్చు, సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పడానికి ఉండదు. సో డెఫినెట్లీ అన్ని యాంగిల్స్ నుండి ఆలోచించాలి. అండ్ డెఫినెట్లీ రీసెంట్లీ సుప్రీంకోర్టు ఏదైతే వర్డిక్ట్ ఇచ్చిందో దాన్ని మళ్ళా వాళ్ళు తిరిగి సుప్రీంకోర్టు మళ్ళా తిరిగి దాన్ని అంటే రీఎన్ష్యూర్ అనేది చెయ్యాలి. ట్రస్ట్లెస్ సాఫ్ట్వేర్ ఇన్ పర్టికులర్ ఎలిమినేట్స్ ద రూమ్ నాట్ ఫర్ ట్రస్ట్ బట్ ఫర్ డిస్ట్రస్ట్. సో ఒకవేళ ప్రాపర్గా లేదనుకోండి, ట్రస్ట్ కాదు ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి దాని మీద నమ్మకమే లేకుండా అయిపోతుంది అనేది ఆథర్ పర్స్పెక్టివ్ అనమాట. సో software intended for public use in a democracy needs to be open source, so it's always reliable and doesn't demand trust in a single vendor. So this is also beautiful lines EVMs taluka trust mida. So such a beautiful and constructive criticism on Supreme Court's verdict. అందుకే ఈ ఆర్టికల్ నాకు నచ్చింది. సో వన్స్ ఆఫ్టర్ ద క్లాస్ యూ జస్ట్ ట్రై టు రీడ్ ది ఆర్టికల్ సో దట్ మీకు ఏవేవైతే మీకు లైన్స్ హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ లైన్స్ని అండర్లైన్ చేసుకోండి, ఆ లైన్స్ని మీరు కోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. అండ్ ఎస్, టుమారో వీ షాల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. బట్ మన ఎవ్రీడే ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసినట్టు ఈరోజు కూడా ఒకటి ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ జిఎస్ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రొవైడ్ చేస్తూ యూపీఎస్సీ ఎవరైతే క్లియర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనేది తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లోని జిఎస్ ఫౌండేషన్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. అండ్ న్యూ బ్యాచెస్ అనేవి 1st May నుండి స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రీ డెమో అనేది 7893899553 కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో టీచింగ్ ఇన్క్రెడిబుల్, అన్బిలీవబుల్ కేర్, లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది వస్తుంది. అండ్ ఆఫ్లైన్ వైజాగ్లోని, ఆన్లైన్లోని మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్. అదేవిధంగా ఇఫ్ అట్ ఆల్ ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎవరైతే యూపీఎస్సీ మెంటర్షిప్ అనేది కావాలనుకుంటున్నారో, దట్ టు పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ విత్ డైరెక్ట్లీ సురేష్ సార్ తోటి, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే దీని వ్యాలిడిటీ టిల్ యూ క్లియర్ యూపీఎస్సీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893999553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వీ షాల్ సీ టుడేస్ question of the day. Consider the following statements regarding PCA. Rukmini Devi Arundal was the pioneer for passing this act. The offences in this act are non-cognizable and bailable.
Which of the following are true? A 1 only, B 2 only, C both, D none. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి అండ్ సీ దట్ ఈ క్వశ్చన్స్ అనేవి మీరు ఫాలో అవ్వటం వల్ల మీరు ఎంతవరకు క్లాస్ విన్నది అర్థమవుతుంది అనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా కొంతమంది రాంగ్ ఆన్సర్స్ పెడుతున్నారు, పర్టికులర్లీ ఫ్రమ్ లాస్ట్ 2-3 days. ఇంతకుముందు మీరు అలా ఆన్సర్ చేసేవారు కాదు. దిస్ షోస్ దట్ మీరు ప్రాపర్గా క్లాస్ అనేది అటెంటివ్గా వినట్లేదు అనేది. ఓకేనా? సో ప్రాపర్గా వినండి అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు క్వశ్చన్ డౌట్ ఉంటే మళ్ళీ ఆర్టికల్ వినండి. వాట్స్ ద రాంగ్ ఇన్ దట్? ఆర్ అదర్వైజ్ నేను ఆల్రెడీ చెప్పింది విన్నారు కాబట్టి ఆర్టికల్ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? దిస్ వే మీకు ఎగ్జామ్లో ఉండేటప్పుడు మీరు ఫుల్ ప్రూఫ్ ఆన్సర్స్ అనేవి పెట్టగలరు. లేదు అంటే ఇప్పుడు క్లాస్ చెప్పిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అయితే ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీకు ఇంకా ఎక్కువ కన్ఫ్యూషన్ ఉంటుంది. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకేనా? అండ్ తర్వాత ఆర్టికల్స్ అనేవి కూడా చదవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే and tomorrow we shall meet again with some more beautiful articles. Till then, have a good day students. All the very best for your preparation and take care.